హాయ్ హలో వెల్కమ్ టు చాట్ టీవీ. చేనేత కార్మికుడు కళా నైపుణ్యానికి నిదర్శనం. రంగులకే వన్నె తెచ్చిన అద్భుతమైన పట్టుచీర. మగవలు మెచ్చే పట్టుచీరలకు నిలయం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యానికి ప్రతీక పోచంపల్లి చేనేత వస్త్రాలు. ఇక్కడి కళాకారులు వేసిన వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గాంచాయి. 7 రంగుల హరివిల్లు వర్ణాలను చూస్తూ విస్తుపోతుంటాం. అలాంటిది చేనేత ఇక్కత్ వస్త్రాన్ని 10,000 రంగుల షేడ్స్తో మగ్గంపై నేసిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు నేత కార్మికుడు. కొత్తగా శాల్వాపై 10,000 రంగుల డిజైన్తో ఇండియా మ్యాప్ను ఆవిష్కరించి అందరినీ అబ్బురపరుస్తున్నారు. తన సృజనాత్మకతతో సంత కబీర్ పురస్కారాన్ని పొందాడు. చేనేత కళాకారుల నైపుణ్యానికి వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు యాదాద్రి జిల్లా భూతాన్ పోచంపల్లి. ఇక్కడ చేనేత కార్మికులు నేసిన ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తపు గుర్తింపు ఉంది. ఈ వస్త్రాలు ఫ్యాషన్ ప్రియులు డిజైన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే రంగులను వస్త్రాల తయారీలో వినియోగిస్తారు. యాదాద్రి జిల్లా భూతాన్ పోచంపల్లికి చెందిన చేనేత దంపతులు భోగ బాలయ్య సరస్వతి వినూత్న ఆవిష్కరణకు పెట్టింది పేరు. చేనేత రంగంలో సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇక్కత్ వస్త్రాల తయారీలో వినూత్న ప్రయోగాలు చేస్తున్న ఈ దంపతులు మరో అద్భుతమైన వస్త్ర కళాఖండను రూపొందించారు. 10,000 రంగుల షేడ్స్తో ఇక్కత్ వస్త్రం. సాంప్రదాయ చేనేత వస్త్రాల తయారీలో కొన్ని రంగులు మాత్రమే వాడుతారు. కానీ బాలయ్య నేసిన ఇక్కత్ వస్త్రంపై 1 కాదు 2 కాదు 10,000 రంగులు వాడటం చాలా అరుదు. డబల్ ఇక్కత్ వస్త్రంపై 10,000 రంగుల షేడ్స్ వచ్చేలా చేనేత వస్త్రాన్ని బాలయ్య దంపతులు నేశారు. పర్యావరణ హితమైన రంగులను ఉపయోగించి సుమారు 100 పూక చిటికలు 100 నిలువు చిటికలను రూపొందించి అందులో 10,000 రంగులు వచ్చే విధంగా వివిధ రకాల షేడ్లను అద్ది తన చేనేత కళా ప్రతిభ ద్వారా పోచంపల్లి పట్టు చీరలు రూపొందించారు. అంతేకాక ఈ పట్టు చీరలు 2 కొంగులు ఉండే విధంగా రూపొందించడం మరొక విశేషం. 11 నెలల పాటు ఈ దంపతులు శ్రమించి ప్రత్యేక చీర తయారు చేశారు. సుమారుగా ముడి సరుకులు, నూలు, రంగులు, రసాయనాలు తదితర ఖర్చులతో కలిపి కేవలం వస్త్ర తయారీకి సుమారు ₹1,00,000 ఖర్చు చేశారు. బాలయ్య గతంలో 1,400 రంగులతో చీర నేశారు. ఒక చీరలో 121 రంగులు, 121 వివిధ ఆకృతులతో మగ్గంపై చీరలు చేశారు. డబుల్ ఇక్కత్ వస్త్రంపై ఇండియా మ్యాప్. బాలయ్య దంపతులు మగ్గంపై డబుల్ ఇక్కత్ విధానంలో రుమాలు ఇండియా మ్యాప్ వేసిన అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆజాదీ కా అమృత మహోత్సవాలను పురస్కరించుకొని తన దేశభక్తి చాటేందుకు బాలయ్య ఇండియా మ్యాప్ మధ్యన చరకరత్నం వచ్చేటట్లుగా స్కార్ఫ్ నేశారు. ఇందుకోసం మృదువుగా ఉండే ప్రత్యేకమైన నూలు, పర్యావరణ హితమైన 10,000 రంగులను వినియోగించారు. ఏకంగా 10,000 రంగులతో కూడిన షేడ్స్తో అద్భుతమైన డిజైన్లు రూపొందించారు. 46x46 అడుగుల సైజులో 10,000 రంగుల షేడ్స్తో కాటన్ ఇక్కత్ వస్త్రాన్ని తయారు చేశారు. సాంప్రదాయ చేనేత వస్త్రాల్లో ఇన్ని రంగులు వాడటం చాలా అరుదు. అయినా సరే భోగ బాలయ్య సాహసం చేశాడు. 2 ఏళ్లుగా తాను అనుకున్న విధంగా కష్టపడి మగ్గంపై నేసిన వస్త్రంపై రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించారు. జాతీయ అవార్డు లక్ష్యం బాలయ్య. ఇప్పటికే బాలయ్య దంపతులు రాష్ట్ర ప్రభుత్వం సంత కబీర్ అవార్డుతో పాటు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డును అందుకున్నారు. వినూత్నమైన వస్త్ర తయారీతో 10,000 వర్ణ చిత్రాలతో రూపొందించిన ఇక్కత్ స్కార్ఫ్కు మరింత గుర్తింపు లభించేందుకు కృషి చేస్తున్నానని బాలయ్య చెబుతున్నారు. ఈ వినూత్నమైన ఆవిష్కరణతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలన్నది నా కోరిక. నా కష్టానికి తగిన గుర్తింపు వస్తుందని నమ్మకంతో ఉన్నానని బాలయ్య అంటున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.